చూస్తున్నాం మనం ఒక విజువల్ కూడా ఒక శకలం లాంటిది మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ వేళ తోక జాడించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. భారత్లోని పలు కీలక మిలిటరీ స్థావరాలు, ఉత్తర భారతంలో ఉన్న మిలిటరీ స్థావరాలు టార్గెట్గా దాడి చేసేందుకు ప్రయత్నించింది పాకిస్తాన్. భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్తాన్ మిసైల్స్ ని భారత దళాలు కూల్చేశాయి. అటువంటి ఒక శకలమే ఇప్పుడు మనకు కనిపిస్తున్నది. S-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఉపయోగించి పాక్ మిసైల్స్ ని గాల్లోనే పేల్చేశారు. ఇక దీనికి ప్రతిగా ముందు జాగ్రత్త చర్యగా లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని బలంగా దెబ్బతీశాయి భారత బలగాలు. ఉత్తర భారతంలోని మిలిటరీ స్థావరాల్ని పాక్ ఆర్మీ టార్గెట్ చేస్తే భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. న్యూస్ రూమ్ నుంచి జాయిన్ అవుతున్నారు ఇస్మాయిల్ ప్రస్తుతం. ఇస్మాయిల్ చెప్పండి, ఇక్కడ కొన్ని రిపోర్ట్స్ మనం చూస్తున్నాం, ఏకంగా సరిహద్దు ప్రాంతంలోని 15 మిలిటరీ స్థావరాలపైన దాడి చేసినట్టుగా చెప్తున్నారు. ఏదైనా అఫీషియల్ కన్ఫర్మేషన్ లాంటిది మనకు వచ్చిందా? S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోటి దాడిని అడ్డుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అనదర్ పాయింట్, లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొంత ధ్వంసం చేసినట్టు భారత దళాలు. ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ అంటే రక్షణ శాఖ ఒక నోట్ను రిలీజ్ చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2:34 టైంతో ఈ నోట్ రిలీజ్ అయింది. ఒక పేజ్తో రిలీజ్ అయినటువంటి నోట్ ఇది. ఇందులో చాలా స్పష్టంగా పాకిస్తాన్ ఏ విధంగా భారత్ మీద దాడి చేస్తుంది, రెచ్చగొట్టే విధంగా కార్యకలాపాలు చేస్తుందని చాలా స్పష్టంగా ఇందులో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆన్ ద నైట్ ఆఫ్ 7-8 May 2025 పాకిస్తాన్ attempted to engage a number of military targets in northern and western India, including Avantipura, Srinagar, Jammu, తర్వాత పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్ఫలోడి, తర్వాత ఉత్తర్లై అండ్ భుజ్, ఈ ప్రాంతాలన్నింటిలో అంటే మనం ఒక విధంగా పంజాబ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, భుజ్ అంటే గుజరాత్ వరకు కూడా ఈ మొత్తం ప్రాంతాల్లో నార్థన్ పార్ట్ అదేవిధంగా వెస్టర్న్ పార్ట్లో ఒక విధంగా రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ తన మిసైల్స్తో దాడి చేసింది. భుజ్ యూజింగ్ డ్రోన్స్ అండ్ మిసైల్స్ అనేటువంటిది ఇక్కడ రక్షణ శాఖ ఇచ్చినటువంటి నోట్లో చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యంగా డ్రోన్స్తో అదేవిధంగా మిసైల్స్తో దాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పూర్తిగా భారత్లోకి మిసైళ్లు పంపి దాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత భారత్ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయింది. దెర్ వర్ న్యూట్రలైజ్డ్ బై ద ఇంటిగ్రేటెడ్ కౌంటర్ US గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. భారత్ సుదర్శన చక్ర అనేటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, తర్వాత S-400 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాడుతుంది. ఈ రెండు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేటువంటివి పాకిస్తాన్ మిసైళ్లను, డ్రోన్లను గాల్లోనే పేల్చేయడం జరిగింది. పూర్తిగా అన్ని మిసైల్స్ కూడా న్యూట్రలైజ్ చేశారు. అదేవిధంగా అన్ని మిసైల్స్ కూడా పడిపోయాయి. వాటికి సంబంధించినటువంటి డెబ్రిస్ కూడా రక్షణ శాఖకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు ఇప్పటికే పూర్తిగా వాటిని డెబ్రిస్ కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ నిన్నటి నుంచి ముఖ్యంగా ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశామో ఆ తర్వాత ఒక విధంగా తత్తరబాటులో, భయాందోళనలో ఏదో ఒకటి చేయాలనేటువంటి తొందరబాటులో ఈ మొత్తం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను స్టార్ట్ చేయడము, తర్వాత భారత్ పైకి డ్రోన్స్లు, మిసైల్లు పంపడం అనేటువంటిది స్టార్ట్ చేసింది. ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్, మన రక్షణ శాఖ నుంచి వచ్చినటువంటి డీటెయిల్ నోట్, అఫీషియల్ నోట్. సో చాలా క్లియర్గా ఒక ఫుల్ స్కేల్ వార్ కోసం పాకిస్తాన్ భారత్ను రెచ్చగొడుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇమీడియట్గా యాక్టివేట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం అటు లాహోర్, కరాచీలో ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా చాలా వరకు భారత్ దెబ్బతీసింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చైనీస్ మేడ్, చాలా పాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మనం ఈవెన్ ఆపరేషన్ సింధూర్లో మనం ఏదైతే పూర్తిగా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసినప్పుడు కూడా అది యాక్టివేట్ కానటువంటి స్థితి. బట్ డెఫినెట్గా పాకిస్తాన్ రెచ్చగొట్టేటువంటి విధంగా మిసైల్ అటాక్ అనేటువంటిది ఇమీడియట్ స్టార్ట్ చేసింది. డెఫినెట్గా ఆఫ్టర్ కార్గిల్ వార్ ఇది ఫస్ట్ టైం మిసైల్స్ అనేటువంటివి భారత్ పైకి, భారత భూభాగంలోకి, భారత ఎయిర్ స్పేస్లోకి పాకిస్తాన్ అనేటువంటిది ఫస్ట్ టైం పూర్తిగా వాళ్ళు లాంచ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇంకా కొంత వెనక్కి వెళ్తే 1971 తర్వాత ఈ స్థాయి ఉద్రిక్తతలు మనం కార్గిల్ చూసాము. ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ డెఫినెట్గా పాకిస్తాన్ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తోంది. బట్ ఇండియాకి సంబంధించి S-400 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అదేవిధంగా సుదర్శన్ చక్ర అనేటువంటి యాంటీ మిసైల్ సిస్టమ్ రెండు యాక్టివేట్ అయ్యాయి. మొత్తం మనం నిన్న నుంచి వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో, నార్త్ అండ్ వెస్టర్న్ ఫ్రంటియర్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఎయిర్ ఫోర్స్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసింది. అట్ ద సేమ్ టైం మిగ్ అదేవిధంగా సుఖోయ్ విమానాలు ఇప్పుడు పూర్తిగా అక్కడ ఎయిర్ పెట్రోలింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ పాకిస్తాన్ అనేటువంటిది నిన్న రాత్రి నుంచి అంటే దాదాపు 7వ తేదీ అర్ధరాత్రి నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూగా అటాక్స్ చేస్తుంది. ఈ ప్లేసెస్ కూడా మనం చూడొచ్చు. పంజాబ్,
జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ లాంటి ఏవైతే బార్డరింగ్ స్టేట్స్ ఉన్నాయో వాటి మీద అటాక్ అనేటువంటిది కంటిన్యూగా కొనసాగుతుంది. బట్ ఇప్పటికైతే పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుశ్చర్యను భారత భద్రతలు పూర్తిగా తిప్పికొట్టాయి. ఒక విధంగా అన్ని మిసైల్స్ని కూడా న్యూట్రలైజ్ చేశాయి. బిందు రైట్, అంటే 7 అర్ధరాత్రి అంటే తెల్లారితే 8వ తేదీ అనగా అంటే నిన్నటి అర్ధరాత్రి నుంచి కూడా పాకిస్తాన్ ఈ విధంగా దాడి చేసే ప్రయత్నాలు చూస్తున్నాయి. అండ్ వాళ్ళు టార్గెట్ చేసిన సిటీస్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. కొంత ఆర్మీ బేస్లు కానీ ఇవన్నీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అటువంటి ప్లేసెస్ని టార్గెట్ చేసుకుని మరీ ఇటువంటి దాడి జరుగుతోంది అనేది ఒక పాయింట్. అండ్ రెండొక పాయింట్ ఇస్మాయిల్, పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటోంది లాహోర్కి సంబంధించిన కొన్ని సివిలియన్ ప్లేసెస్లోనే ఈ దాడులు చేసే ప్రయత్నం చేసిందని. వేరే అంటే మనం ప్రతిగా ఈ దాడి చేసినట్టుగా పాకిస్తాన్ క్లెయిమ్ చేయడం లేదు. డెఫినెట్గా పాకిస్తాన్ ముందు నుంచి అబద్ధాలు తర్వాత గోబల్స్ ప్రచారం చేయడంలో చాలా దిట్ట. పాకిస్తాన్ పూర్తిగా మనం చేసినటువంటి దాడి తర్వాత పూర్తిగా ఒక విధమైనటువంటి భయంలో ఉంది, ఆందోళన ఉంది, రెటెల్డ్ అయిపోయింది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్టికులర్గా భారత డిఫెన్స్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో, ఆర్మీ స్థావరాలు ఏవైతే ఉన్నాయో, రక్షణ శాఖ స్థావరాలను టార్గెట్ చేస్తూ ఈ మిసైల్స్ వేస్తుంది. సో డెఫినెట్గా మనం ఇప్పటివరకు పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేయలేదు, సివిలియన్ ప్లేసెస్ని టార్గెట్ చేయలేదు. ఆపరేషన్ సింధూర్ కేవలం ఉగ్రవాదుల హైడౌట్స్ మీదే భారత్ టార్గెట్ చేసింది. కానీ పాకిస్తాన్ పూర్తిగా భారత ఆర్మీని, భారత రక్షణ వ్యవస్థల్ని టార్గెట్ చేస్తుంది. దీన్ని ఒక ఫుల్ స్కేల్ యుద్ధం వైపు తీసుకెళ్లేటువంటి ఒక రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. బట్ స్టిల్ భారత్కి సంబంధించినటువంటి రక్షణ దళాలు కావచ్చు లేకుంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ఇప్పటివరకు డిఫెన్సివ్ మోడ్లోనే ఉన్నాయి. మనం వాళ్ళు వేసినటువంటి ఏవైతే మిసైల్స్ని న్యూట్రలైజ్ చేశాము, అఫెన్సివ్గా ఇంకా యాక్టివేట్ కాలేదు. మనం కొంతవరకు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మాత్రం పూర్తిగా దెబ్బతీశాము. వాళ్ళు మరోసారి ఇటువంటి దాడి చేయకుండా ఉండేందుకే ఇటువంటి జాగ్రత్తపరమైనటువంటి ముందు జాగ్రత్తగా ఇటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. బట్ పాకిస్తాన్ పూర్తిగా ఒక ప్రాపగండాను ఇంటర్నేషనల్ మీడియా ముందు చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు మనం చాలా క్లియర్గా ఎక్కడ కూడా పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ వాటిని ఇంకా టార్గెట్ చేయలేదు. బట్ పాకిస్తాన్ ఒక విధంగా రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రొవోకేటివ్గా ఈ మొత్తం దాడులు చేస్తుందనేది చాలా స్పష్టం అర్థమవుతుంది. చాలా ప్లేసెస్ ఇవన్నీ కూడా మనం నార్థన్ ఇండియాలో చూసుకుంటే అవంతిపోరా నుంచి చూసుకుంటే శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్ అన్నీ కూడా, అటు పంజాబ్లో జలంధర్, లుధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్ ఇవన్నీ, నల్పహాడి, అదేవిధంగా రాజస్థాన్లో ఈ మిగిలినటువంటి భుజ్ ఏరియాలన్నింటిలో కూడా డెఫినెట్గా ఎక్కడైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పూర్తిగా ఈ అటాక్ అనేటువంటిది, కంటిన్యూస్ షెల్లింగ్ అనేటువంటిది, మిసైల్స్, డ్రోన్స్తో దాడి అనేటువంటిది కంటిన్యూగా జరుగుతోంది. అటు పూంచ్, రాజౌరి సెక్టార్స్, అదేవిధంగా కుప్వారా, బారాముల్లా, యూరి, తర్వాత మెధనూర్, రాజౌరి ఈ సెక్టార్స్ అన్నీ కూడా విపరీతమైనటువంటి షెల్లింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది సివిలియన్స్ ఇండియాలో చనిపోయారు, 16 మంది సామాన్య పౌరులు చనిపోయారనేటువంటిది భారత ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. వాళ్ళ ఇండ్లు మొత్తం ధ్వంసమయ్యాయి. ఎక్కడ కూడా డైరెక్ట్ యుద్ధం చేయలేనటువంటి సిచ్యువేషన్, ఎక్కడ కూడా వాళ్ళు ఆర్మీతో పోరాడలేని సిచ్యువేషన్. పాకిస్తాన్ అనేటువంటిది సామాన్య పౌరుల్ని టార్గెట్ చేస్తూ, జనావాసాన్ని టార్గెట్ చేస్తూ విపరీతంగా ఈ షెల్లింగ్ అనేటువంటి స్టార్ట్ చేసింది. బట్ ఇప్పటికీ భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేటువంటివి పూర్తిగా నాన్ ఎస్కలేషన్, అదేవిధంగా ఎక్కడ కూడా నాన్ ప్రొవోకేటివ్ థారీలోనే ఇండియాకు సంబంధించినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎక్కడ రెచ్చగొట్టకుండా, ఎక్కడ కూడా ఉద్రిక్తతలను ఇంకా పెంచకుండానే భారత ఆర్మీ అనేటువంటిది ముందు కదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బట్ పాకిస్తాన్ ప్రొవోకేటివ్గా చాలా రెచ్చగొట్టే విధంగా, ఉద్రిక్తతలను పెంచే విధంగా ఇవన్నీ దాడులు చేస్తుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సిస్టమ్ S-400 దీని గురించి ఒక్కసారి మనం సెర్చ్ చేస్తే ఇవన్నీ మనకి కంప్లీట్ గా కొత్త టర్మ్స్, ఎప్పుడు వినడం కానీ లేకపోతే యూసేజ్ లో కొంత తక్కువగా ఉండే అవకాశం ఉండే పరిస్థితి. మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లీట్ అని చెప్తున్నారు S-400, ఈ సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది. డెఫినెట్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో భారత్ చాలా వరకు భారత్ ఇండియా ఏవైతే డెవలప్ చేసిందో, ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము కొంతవరకు మనం రష్యా నుంచి తీసుకున్నాము. బట్ లాస్ట్ 1 డెకేడ్లో, లాస్ట్ ఒక దశాబ్ద కాలంలో భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా ఇండిజీనియస్ కంటే చాలా మనమే DRDO డెవలప్ చేసినటువంటి సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. ఆల్టర్నేట్ సిస్టమ్స్ ఉన్నాయి. లాంగ్ రేంజ్ మిసైల్స్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఎక్కడైనా భారత ఎయిర్ స్పేస్లోకి ఇతర విదేశాలకు సంబంధించినటువంటి విమానాలు ఏదైనా ఎయిర్ స్పేస్ను వైలేట్ చేసేస్తే ఆటోమేటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యేటువంటి విధంగా, అదేవిధంగా చాలా స్టెల్త్ విమానాలు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా పాకిస్తాన్ కొన్ని స్టెల్త్ విమానాలు ఉన్నాయి, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి విమానాలు వాడుతుంది. స్టెల్త్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ కూడా రాడార్కు చిక్కదు. అటువంటి స్టెల్త్ విమానాలని టార్గెట్ చేసేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మన దగ్గర ఉంది. బట్ ఒక విషయం మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది, టెక్నికల్గా చూసినా లేకుంటే ఒక విధంగా కాంబాట్ థియరీలో చూసినా, అంటే యుద్ధ నీతిలో చూసినా లేకుంటే గ్రౌండ్ చూసినా, మనం ఎక్కడ చూసినా
కానీ ఇండియా అనేటువంటిది పూర్తిగా పాకిస్తాన్కి అప్పర్ హ్యాండ్ ఉంది. 1971లో ఒకసారి ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఇండియాకి సంబంధించినటువంటి ఆర్మీ స్ట్రెంత్ అయినటువంటిది పాకిస్తాన్ తెలుసు. పాకిస్తాన్ అందుకే ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ చేయదు. ఒక దొంగదారిన ఉగ్రవాదుల రూపంలో లేకుంటే కార్గిల్ లాంటి ప్లేసెస్లో అక్కడ చొరబాటుదారులను పంపించి యుద్ధం చేయాలి అనేటువంటి ఒక ప్రాక్సీ వారికే పాకిస్తాన్ ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. బట్ డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. కానీ ఇండియా అనేటువంటిది లాస్ట్ 10-15 ఇయర్స్లో ఎవాల్వ్ అయిపోయింది. మనం శాంతి కాముకులమే కానీ ఎవరైనా ప్రొవోకేట్ చేస్తే మాత్రం వాళ్ళను నామరూపాలు లేకుండా చేస్తామనేటువంటిది ఆపరేషన్ సింధూర్ నుంచి మనం చాలా స్ట్రాంగ్గా చెప్పాం. గతంలో మనం బాలాకోట్ కావచ్చు, లేకుంటే అంతకుముందు జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు. సో డెఫినెట్గా మన అగ్రెషన్ అనేటువంటిది కూడా పాకిస్తాన్ చవి చూసింది. సో మనం ఎంత అగ్రెసివ్గా కూడా అటాక్ చేస్తామనేటువంటిది. సో ఈ రోజు ఈ దాడిని మొత్తం మనం ఒక విధంగా వీటిని న్యూట్రలైజ్ చేయడము, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా కొలాప్స్ చేయడం అనేటువంటిది ఒక పెద్ద విజయంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఇస్మాయిల్, ఇప్పుడు చూస్తున్నాం మనం బార్డర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు సైనిక స్థావరాలు కేంద్రంగా లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్న పరిస్థితి. ఇండియన్ నుంచి ఎటువంటి ఇది ఉంది అంటే డిఫెండ్ చేసుకోవడము, లేకపోతే S-400 డిఫెన్స్ సిస్టమ్ ద్వారా చేసుకోవడం ఒక పద్ధతి, కానీ సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా అక్కడ ఏమన్నా జరుగుతున్నట్టు రిపోర్ట్ వస్తుందా రక్షణ శాఖ నుంచి కానీ లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ? డెఫినెట్గా ఏవైతే అటు ముఖ్యంగా రాజస్థాన్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి సివిలియన్ క్యాజువాలిటీస్ ఉండే విధంగా పౌరులు ఎవరు కూడా ఈ షెల్లింగ్ లోపలికి లేకుంటే ఈ దాడుల బారిన పడకుండా ఉండేందుకు చాలా వరకు ఎవాక్యుయేషన్ జరిగింది. చాలా వరకు వాళ్ళను ఖాళీ చేయడం జరిగింది. బార్డరింగ్ ఏరియాస్ను, విలేజెస్ కంప్లీట్లీ ఖాళీ అయిపోయాయి. బట్ స్టిల్ చాలా ఏంటంటే లాంగ్ టార్గెటెడ్గా ఉన్నటువంటి షెల్లింగ్ని పాకిస్తాన్ ఉపయోగిస్తుంది. దాదాపు 80 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు దూరం పడేటువంటి షెల్స్ కూడా వాడుతుంది. కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే ఇంకా లోపల ఉన్నటువంటి విలేజెస్ ఉన్నాయో బార్డర్లో అక్కడి వరకు కూడా షెల్లింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ డ్యామేజ్ ఉంది. బట్ ఆ ఏరియాస్ని కూడా ఎవాక్యుయేట్ చేస్తున్నారు. పూర్తిగా ఏవైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మోటార్స్ ఫైనల్ రేంజ్ ఎక్కడి వరకు ఉంటుందో ఆ రేంజ్ వరకు కూడా మొత్తం క్లియరెన్స్ చేసేటువంటి పనిలో భారత ఆర్మీ ఉంది. బట్ డెఫినెట్గా భారత్ ఇంకా ఇండియన్ ఆర్మీ లేకుంటే మన మొత్తం సైన్యం అనేటువంటిది అగ్రెషన్ ఇంకా తీసుకోలేదు. పూర్తి స్థాయి అటాక్ అనేటువంటిది మనం స్టార్ట్ చేయలేదు. మనం ఇంకా దీన్ని డిఎస్కలేట్ చేయాలి, ఈ ఉద్రిక్తల్ని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంలోనే ఉన్నాం. బట్ డెఫినెట్గా పాకిస్తాన్ ఇటువంటి దుస్సాహసాలకు పాల్పడితే మాత్రం రాబోయేటువంటి 24-48 గంటల్లో ఇండియా ఒక విధంగా పూర్తి స్థాయి అగ్రెషన్ చూపెట్టేటువంటి అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకే చాలా స్టేట్మెంట్స్ మనం రక్షణ శాఖ నుంచి చాలా వరకు మనం సంయమనం పాటించాలి అనేటువంటి స్టేట్మెంట్సే వస్తున్నటువంటి నేపథ్యం. బట్ ఇంటర్నేషనల్ ఫెటర్నిటీ ఏదైతే ఉందో ఏదైతే అంతర్జాతీయ సమాజం కూడా ఒక విధంగా డిఎస్కలేట్ చేయాలి, దీన్ని ఈ ఉద్రిక్తల్ని తగ్గించాలి అనేటువంటి మాట చెప్తున్నారు. బట్ పాకిస్తాన్ మాత్రం పూర్తిగా ఒక మ్యాడ్ డాగ్ లాగా పూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడ పడితే అక్కడ షెల్లింగ్ చేయడము, బార్డరింగ్ విలేజ్ని టార్గెట్ చేస్తూ మిసైల్స్ వేయడము, తర్వాత డిఫెన్స్ స్థావరాలు ఏవైతున్నాయో వాటిని టార్గెట్ చేస్తూ డ్రోన్స్, అదేవిధంగా ఒక మిసైల్స్ వేయడం. ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని మనం ధ్వంసం చేసిన తర్వాత అది పూర్తిగా అవమానంగా భావించి దాని నుంచి ఒక ఫేస్ సేవింగ్ చర్యల భాగంగా ఇవన్నీ చేస్తుందనేటువంటిది చాలా మంది ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. రైట్ ఇస్మాయిల్, భారత్లోని 15 నగరాల మిలిటరీ స్థావరాల్ని టార్గెట్ చేసుకుంది పాకిస్తాన్. 7వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఈ మిలిటరీ స్థావరాలు టార్గెట్గా మిసైల్స్ని ప్రయోగించిన పరిస్థితి. మొత్తం 15 నగరాలని టార్గెట్ చేసినట్టుగా చెప్తున్నారు. భారత్లోని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని చాలా సమర్థంగా అడ్డుకోగలిగింది. కొన్ని చోట్ల మనం డెబ్రిస్ కూడా చూస్తున్నాం, అంటే శకలాలు, శిథిలాలు ఇలాంటివి మనకి కొన్ని చోట్ల కనిపించిన పరిస్థితి. రక్షణ శాఖ అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ప్రస్తుతం మనం ఈ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్న పరిస్థితి. ఒకసారి సిటీస్ కూడా మనం చూద్దాం. జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్, భటిండా, లుధియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి ఇవి కనుక తీసుకుంటే మనకి చాలా కీలకమైన నగరాలుగా చెప్పుకోవచ్చు. మన భారత త్రివిధ దళాలకి సంబంధించిన బేస్లు ఉన్న ప్రధానమైన ప్రాంతాలని టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ ఈ మిసైల్ దాడి చేసే ప్రయత్నం చేసింది. అయితే భారత్ దాన్ని సమర్థంగా అడ్డుకుంది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఈ దాడుల్ని సమర్థంగా అడ్డుకోగలిగింది. దీంతో పాటుగా HQ-9 డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్కి సంబంధించింది. చైనా మేడ్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. దాన్ని నిర్వీర్యం చేయగలిగింది కూడా భారత్. దీన్ని ఒక ముందు జాగ్రత్త చర్యగా భారత రక్షణ శాఖ చేసిన ప్రకటనలో ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా వెల్లడించింది. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత తోక జాడించేందుకు పాకిస్తాన్ మరోసారి ప్రయత్నించింది. దానికి గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. పాకిస్తాన్ మిసైల్స్ని భారత దళాలు కూల్చేశాయి. S-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఉపయోగించి పాక్ మిసైల్స్ని గాల్లోనే పేల్చేశాయి.